తన్ని మొదటిసారి చూడగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థమైంది. తన అందం, తన మాయకత్వం, తన కోపం అన్నీ అన్నీ పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ప్రతిసారి నాకే వై బ్రో. ఐఎమ్ హరి. మీ పేరు చెప్తారా? అయినా నా పేరుతో నీకేం పని? జస్ట్ తెలుసుకుందామని. ఆహా, ఆ తర్వాత మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తానండి, నేను ఆడవారికే ఫిక్స్ అయ్యాను. నీ సిగ్గు లేని సిగ్గు చూస్తుంటేనే అర్థమవుతుంది. నవ్వే కదా, అదేం కుదరదు. ఆ రోజు గుళ్ళో జరిగిన గొడవతో తన్ని నేను మళ్ళీ చూస్తానని కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ ప్రతిసారి కనిపించిన గుండె చప్పు నాకేం పడేలా చేస్తుంది. ఏంటి నువ్విదే కాలేజా? లేదు, పక్క కాలేజ్. మర్చిపోయి మీ కాలేజ్కి వచ్చాను. ఏదేమైనా నీ లిమిట్స్లో ఉంటావన్న నమ్మకం నీకుంటే ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఎంత లిమిట్స్ ఉన్నాను చెడగొడతావు కదా. ఏంట్రా? ఏం లేదు, వినిపించింది. సారీ. లైఫ్లో ట్విస్ట్ కామన్. నా లైఫ్లో మొదటి ట్విస్ట్ వీడే. ఏంట్రా వాయిస్ లేస్తుంది? నాతో కొంచెం జాగ్రత్తగా ఉండరా, చెప్పరా వాడికి. హరి ఆగు, హరి హరి ఆగు, నేను చెప్పేది విను. రేపంచి కాలేజ్ ఉండే అయిపోయావు. హలో హరి, నేను శృతి. వీడే నా లైఫ్లోకి వచ్చిన రెండో ట్విస్ట్. వీడు డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే వీడే హీరో లాగా ఫీల్ అవుతున్నాడు కదరా. అవునరా. కొట్టింది మేమే, అయితే ఇప్పుడు ఏంటి? అది కాశృతి. మాట్లాడకు. అయినా నా వల్ల ఎవ్వరు సఫర్ అవ్వడం నాకు నచ్చదు. అది నువ్వైనా వాడైనా ఇంకెవరైనా. అయినా అక్కడ అంతమంది ఉండగా నువ్వు ఒక్కడివే ఎందుకంత రియాక్ట్ అయ్యావు? ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ శృతి. శృతి ఒక్క నిమిషం. కొడితే గోడ కత్తిక బల్లిలా ఉన్నాడు. వీడికి మనం సారీ చెప్పాలంట. నాలాంటి హీరో అనిపించుకోవాలంటే నీలాంటి తగులుతూ ఉండాలి. కామన్గా నేను తప్పు చేయను, తప్పుకి సపోర్ట్ చేయను. స్మార్ట్ ఫోన్ యూస్ చేసేవాడు స్మార్ట్గా ఉంటాడు అనుకోద్దు, బాడీ లేనాడు బలహీనంగా ఉంటాడు అనుకోద్దు. ఎవడి స్టామినా ఆడదు.